హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నీళ్లలో కొట్టుకొచ్చిన మృతదేహాలు, నేలమట్టమైన గుడిసెలు, బురద ముంచెత్తిన ఇళ్లు, వాకిళ్లు, ధ్వంసమైన ఆస్తులు, నిరాశ్రయులైన లక్షలాది మంది ప్రజలు, ఆపన్నహస్తం కోసం రోజుల తరబడి దీనంగా ఎదురుచూపులు. ఏకంగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సాయం కోసం ఎదురు చూసి అది దొరక్క రోదనలతో అలిసిన గుండెలు. అంతటా ధైన్యం శూన్యం. చంద్రబాబు సర్కారు చేసిన తప్పిదానికి విజయవాడ ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు. ఆఖరికి వరద సహాయక చర్యల్లో కూడా నిర్లక్ష్యమే. నష్టపరిహారం అందక, జాబితాల పేర్లు లేక ప్రజలు రోడ్డెక్కుతున్న దైన్యమైన పరిస్థితులు. భారీ వరదలు ముంచెత్తడం విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులకు హఠాత్ పరిణామమే. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి మాత్రం అది ఆకస్మిక హఠాత్ పరిణామం మాత్రం కానే కాదు. ఎందుకంటే విజయవాడ ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారీ వరద రానుందని వాతావరణ శాఖ ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఓ పక్క భారీ వర్షాలు కురుస్తున్నా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వేడలేదు, ఎవరిని హెచ్చరించలేదు, ముందస్తు చర్యలు లేవు. దాంతో విజయవాడ వరదల్లో భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. చంద్రబాబు సర్కార్ మొద్దు నిద్రతో పరిస్థితి విషమించి బుడమేరు వాగుకు భారీ వరద పోటెత్తింది. వెలగలేరు 11 గేట్లను ఒకేసారి ఎత్తివేశారు. గేట్లు ఎత్తే ముందు దిగువ ప్రాంతాల ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. హఠాత్తుగా గేట్లు ఎత్తివేయడంతో విజయవాడ లోతట్టు ప్రాంతాల ప్రజలు గాఢ నిద్రలో ఉండగానే వరద బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితుల కోసం శిబిరాలను ఏర్పాటు చేయలేదు. 6 లక్షల మంది వరదలో చిక్కుకుంటే తరలించేందుకు కనీసం 500 బోట్లను కూడా సిద్ధం చేయలేదు. బాధితులకు పట్టిడన్నం పెట్టలేదు. పాల ప్యాకెట్లు, తాగునీరు అందించలేదు. చంద్రబాబు అక్రమ కరకట్ట నివాసం మునిగిపోకుండా ఉండడం కోసం బాబు కలల రాజధాని అమరావతి వరద నీటితో నిండిపోకూడదనే లక్ష్యంతో లక్షలాది మంది ప్రజల్ని రోజుల తరబడి నానా ఇబ్బందులు పెట్టారు.